తమిళనాడులోని రామేశ్వరం అనే ఊరిలో తన పేద కుటుంబానికి సహాయం చేయడం కోసం ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్స్ అమ్మిన ఒక 10 సంవత్సరాల అబ్బాయి మన దేశం గర్వించదగ్గ గొప్ప సైంటిస్ట్, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా అయ్యారు? ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఈ వీడియో. 15 అక్టోబర్ 1931 తమిళనాడులోని రామేశ్వరం అనే ఊరిలో ఒక నిరుపేద కుటుంబంలో అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం గారు, జైనులబ్దీన్ ఆయిషమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి బోట్ నడిపేవాడు, తల్లి ఇంట్లో పిల్లల్ని చూసుకునేది. కలాం గారికి 4 అన్నలు, 1 అక్క. ఇంట్లో చిన్నవాడు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం నాన్న రామేశ్వరం నుంచి ధనుష్కోడి మధ్య పడవలో హిందూ యాత్రికులను చేరుస్తూ, అలాగే సరుకులు రవాణా చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. అయితే పంబన్ బ్రిడ్జ్ కట్టడం వల్ల పడవల అవసరం తగ్గి బిజినెస్ దెబ్బతిని వాళ్ళ కుటుంబం పేదరికంలోకి వెళ్ళింది. దాన్ని చూస్తూ పెరిగిన అబ్దుల్ కలాం గారు ఫ్యామిలీకి సపోర్ట్గా ఉదయం 4 గంటలకు లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళి న్యూస్ పేపర్స్ తెచ్చుకొని ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్స్ వేసేవారు. తర్వాత స్కూల్కి వెళ్ళేవారు. చిన్న ఏజ్ నుంచే కలాం గారికి మ్యాథ్స్, ఫిజిక్స్ అంటే ఇష్టం. అయితే కలాం గారు స్కూల్లో ఉన్నప్పుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్ అనే సైన్స్ టీచర్ ఒకసారి పక్షులు ఎలా ఎగురుతాయి, ఏరోప్లేన్స్ ఎలా పనిచేస్తాయి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ టాపిక్ను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కలాం అలాగే మిగతా స్టూడెంట్స్తో సముద్ర తీరానికి తీసుకువెళ్ళి అక్కడ పక్షులను చూపిస్తూ ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కలాం గారి జీవితాన్ని మలుపు తిప్పింది. కలాం గారికి ఫ్లయింగ్ మిషన్స్, ఏరోప్లేన్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసింది. స్కూల్ తర్వాత కలాం గారు తిరుచునపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫిజిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కలాం గారికి చాలా పెద్ద డ్రీమ్స్ ఉండేవి. ఏరోస్పేస్ ఇంజనీర్ చదవాలి అని. అందుకే 1955లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యారు. ఆ టైంలో చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ను ఫేస్ చేశారు. కలాం గారి తండ్రి ఆ ఫీజులను కట్టలేకపోయారు. కానీ కలాం గారి అక్క తన నగలను తాకట్టు పెట్టి మరీ ఆ డబ్బును కలాం గారి కాలేజ్ ఫీజు కట్టడానికి ఇచ్చారు. ఆ డబ్బుతో కలాం గారు చదవడం కంటిన్యూ చేశారు. అక్కడే చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్ మోడల్స్ను కూడా తయారు చేసేవారు. అలాగే అక్కడే ఏరోప్లేన్స్, రాకెట్స్ గురించి చాలా విషయాలను తెలుసుకున్నారు. ఎంఐటీలో చదువు పూర్తి చేసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ జాబ్కు అప్లై చేశారు. ఫైనల్ ఇంటర్వ్యూకి 9 మంది ఉంటే 8 మంది సెలెక్ట్ అయ్యారు. అబ్దుల్ కలాం గారు మాత్రమే సెలెక్ట్ అవ్వలేదు. తనకు ఇష్టమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పైలట్ జాబ్కు సెలెక్ట్ అవ్వలేదని చాలా బాధపడ్డారు అబ్దుల్ కలాం గారు. అది కలాం గారి లైఫ్ను ఇంకో మలుపు తిప్పింది. పైలట్గా నడపడం కాదు, వాటిని మన దేశానికి తయారు చేయాలని అనుకున్నారు. అదే సంవత్సరం అంటే 1958లో డిఆర్డిఓలో సైంటిస్ట్గా జాయిన్ అయ్యారు. 10 సంవత్సరాల తర్వాత 1969లో ఇస్రోలో జాయిన్ అయ్యారు. అక్కడ మన దేశానికి మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3కి ప్రాజెక్ట్ డైరెక్టర్ అయ్యారు. ఆగస్ట్ 1979లో SLV-3 లాంచ్ అయింది. సెకండ్ స్టేజ్లో అది పేలిపోయింది. ఇస్రోకు అది అతిపెద్ద దెబ్బ. కొన్ని ఇయర్స్ కష్టం ఫెయిల్ అవ్వడం వల్ల చాలా ఫీల్ అయ్యారు అబ్దుల్ కలాం గారు. ఆ ఫెయిల్యూర్ నుంచి చాలా నేర్చుకున్నారు అబ్దుల్ కలాం గారు. 1980లో SLV-3 రోహిణి శాటిలైట్ను సక్సెస్ఫుల్గా ఆర్బిట్లోకి చేర్చింది. శాటిలైట్ను లాంచ్ చేయగలిగే సత్తా ఉన్న 6వ దేశంగా మన దేశం నిలిచింది. కలాం గారి కాంట్రిబ్యూషన్ను మన దేశం 1981లో పద్మభూషణ్తో సత్కరించింది. 1982లో మళ్ళీ డిఆర్డిఓలో IGM-DPకి కలాం గారు నాయకత్వం వహించారు. IGM-DP లక్ష్యం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా అడ్వాన్స్డ్ డిఫెన్స్ వెపన్స్ను తయారు చేయడం. ఇందులో భాగంగానే పృథ్వీ, అగ్ని, ఆకాష్, నాగ్, త్రిశూల్ను డెవలప్ చేశారు. చాలా సంవత్సరాల కష్టం తర్వాత 1989లో మన దేశం అగ్ని మిసైల్ను సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. దీని తర్వాత మన దేశం అడ్వాన్స్డ్ మిసైల్స్ ఉన్న దేశాల పక్కన గర్వంగా నిలిచింది. అప్పటి నుండి కలాం గారిని మనం మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నాం. తర్వాత 1998లో మన దేశం చాలా సీక్రెట్గా పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్టులను నిర్వహించింది. అందులో కలాం గారు చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్నారు. ప్లానింగ్ అలాగే ఎగ్జిక్యూషన్లో కీలకంగా ఉన్నారు. 11 మే 1998లో మొదటి న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ఫుల్గా పూర్తి అయింది. తర్వాత ఇంకొన్ని టెస్టులు చేశారు. దీంతో మన దేశం న్యూక్లియర్ పవర్ నేషన్గా మారింది. కలాం గారు నేషనల్ హీరో అయ్యారు. 2002లో అబ్దుల్ కలాం గారిని అప్పటి రూలింగ్ పార్టీ
ప్రెసిడెంట్గా నామినేట్ చేశారు. అప్పటి అపోజిషన్ కూడా సపోర్ట్ చేయడంతో అబ్దుల్ కలాం గారు మన దేశానికి 11వ రాష్ట్రపతి అయ్యారు. ప్రెసిడెంట్గా 500 స్కూల్స్ అలాగే కాలేజెస్కి వెళ్ళి సుమారు 5 లక్షల మంది స్టూడెంట్స్ను కలిశారు. ప్రెసిడెంట్గా తనకు వచ్చిన శాలరీని చారిటీకి డొనేట్ చేసేవారు. చాలా తక్కువ డబ్బులతో తన ఎక్స్పెన్సెస్ను చూసుకునేవాళ్ళు. ఏ స్థాయిలో ఉన్నా కూడా చాలా సింపుల్గా ఉండేవారు. ఒక 2 సూట్ కేసులో కలాం గారి వస్తువులు మొత్తం ఉండేవి. అబ్దుల్ కలాం గారు వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నిటెడ్ మైండ్స్, ఇండియా 2020 అలాగే ఇంకొన్ని బుక్స్ రాశారు. 27 జూలై 2015 ఐఐఎం షిలాంగ్లో స్టూడెంట్స్కు స్పీచ్ ఇస్తూ స్టేజ్ మీద కలాం గారు కుప్పకూలిపోయారు. డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా లాభం లేదు. 83 సంవత్సరాల వయసులో అబ్దుల్ కలాం గారు మన మధ్య నుండి వెళ్ళిపోయారు. కలాం గారు చనిపోయే టైంకి ఆయనకు ఇల్లు లేదు, కారు లేదు, ఆస్తులు లేవు. కొన్ని బట్టలు, ఒక ల్యాప్టాప్, కొన్ని బుక్స్, వీణ, ఒక సీడీ ప్లేయర్ ఇవే కలాం గారి దగ్గర ఉన్న ఆస్తులు. అలాగే మన దేశం ఇచ్చిన పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నతో పాటు ప్రపంచంలోని యూనివర్సిటీస్ ఇచ్చిన 40కి పైగా యూనివర్సిటీ డిగ్రీలు ఇవే అబ్దుల్ కలాం దగ్గర ఉన్న ఆస్తులు. అబ్దుల్ కలాం గారు ఇవే కాకుండా చాలా మంచి విషయాలు చేశారు. 1990లలో మన దేశంలో హార్ట్ సర్జరీలు చాలా కాస్ట్లీగా ఉండేవి. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే కరోనరీ స్టంట్స్ ఆ టైంలోనే 60,000 నుంచి 70,000 దాకా ఉండేది. అబ్దుల్ కలాం గారు సైంటిస్ట్ అలాగే డాక్టర్స్తో కలిసి మిజైల్స్లో వాడే మెటీరియల్స్ని ఉపయోగించి స్టంట్స్ను డెవలప్ చేసి ఆ కాస్ట్ను 10,000కు తగ్గించారు. అలాగే పోలియో వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు వాడే క్యాలిపర్స్ మెటల్స్తో తయారు చేసేవారు. అవి 4 కేజీల బరువుతో నడవడానికి చిన్నపిల్లలకు చాలా కష్టంగా ఉండేది. కలాం గారు రాకెట్స్, మిజైల్స్లో వాడే లైట్ కార్బన్ ఫైబర్ మెటీరియల్ను వాడి ఆ బరువును 10 రెట్లు తగ్గించారు. ఇది వేల మంది చిన్నపిల్లలకు ఉపయోగపడింది. కలాం గారు పెళ్లి చేసుకోలేదు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. ఇలాంటి ఇన్స్పైరింగ్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.